హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బయట వర్షం పడుతుంది, వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. ఇలా అన్నానో లేదో అలా వెళ్ళి చికెన్ పట్టుకొచ్చాడు మా ఆయన. ఇప్పుడు ఇది చికెన్ పకోడీ చేసేద్దామని ప్రిపేర్ అయిపోతున్నాను. నేనైతే చికెన్ పకోడీ చేసేస్తున్నాను. ఫస్ట్ దానికి కావాల్సింది చికెన్ 1/2 kg, తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్. నేను కొలతలు అయితే చెప్పట్లేదు, మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా పౌడర్, బియ్యం పిండి వేసుకోవాలి ఒక 1 స్పూన్, తర్వాత కొంచెం అలా క్రిస్పీనెస్ కోసం లెమన్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిక్చర్ మొత్తం మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలి. వీలైతే ఇంకా 1-2 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీస్తే ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువనే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వాలి. హీట్ అయింది. ఇలా హీట్ అయినప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ ఇలా వేసేయాలి. బ్రౌనిష్ లా వచ్చేదాకా చూసుకోవాలి మనం, దెబ్బ తీయద్దు. చికెన్ పకోడీ చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ ఫుల్గా హీట్ కావాలి. తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ మంచిగా ఉడికేలాగా చూసుకోవాలి. చికెన్ పకోడీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో ఉడికిస్తే పైన మాత్రమే వేగుతుంది, లోపల ముక్కలు మొత్తం మెత్తగా ఉంటుంది. సో ఓపిక్గా వేయించుకోవాలి. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పడుతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. ఇది నైట్ టైం తీసాం కాబట్టి వీడియో కొంచెం లైటింగ్ వేరే ఉంది, ఏం మాడిపోలేదు. టేస్ట్ మాత్రం సూపర్గా అయింది.